గాలి, ఎండలాగా వర్షం కూడా ఒక సహజమైన అంశం. వర్షాకాలంలో సాధారణంగా వర్షాలు కురుస్తాయి. ఆకాశం మేఘావృతంగా ఉంటే వర్షం కురవవచ్చని మనం సాధారణంగా ఊహిస్తాము. కాని మేఘాలున్న ప్రతిసారీ వర్షం కురవదు. ఒక్కొక్కసారి హఠాత్తుగా వర్షం కురుస్తుంది. నీరు రూపాలు. నీరు ప్రకృతిలో 3 రూపాలలో ఉంటుంది. ఘన రూపం. నీరు గట్టిగా, గడ్డకట్టినట్లుగా ఉంటే దాన్ని మనం మంచుగడ్డ అని పిలుస్తుంటాం. ఇది నీటి ఘనరూపం. ఇది పదార్థం యొక్క ఒక స్థితి. దీనిలో అణువులు లేదా పరమాణువులు దగ్గరగా బంధించబడి ఉంటాయి. దీనివల్ల పదార్థం ఒక నిర్దిష్ట ఆకారాన్ని మరియు పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఘనరూప వ్యర్థాలు. ఘనరూప వ్యర్థాలు అనేవి ఘనరూపంలో ఉండే వ్యర్థ పదార్థాలు. అలాగే బోరాక్స్ వంటి ఖనిజాలు కూడా ఘనరూప సంయోగ పదార్థాలే. ద్రవరూపం. ఒకవేళ మనం మంచుగడ్డను వేడిచేస్తే అది నీరుగా మారుతుంది. నీరు ద్రవరూపంలో మహానముద్రాలు, సముద్రాలు, సరస్సులలో, సదులలో నిలువ ఉంటుంది. వాయురూపం. నీటి వాయురూపమే నీటి ఆవిరి. ఇది మన చుట్టూ ఉండే గాలిలో ఉంటుంది. నదులు, సముద్రాలలో నీరు వేడెక్కి నీటి ఆవిరిగా మారుతుంది. బాష్పీభవనం, ఇగురుట. నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియనే బాష్పీభవనం, ఇగురుట అంటారు. నీటిని కొంచెం వేడిచేస్తే వెచ్చబడతాయి. ఇంకా వేడిచేస్తే మరుగుతాయి. మరికొంత వేడిచేస్తే ఆవిరయి పూర్తిగా నీటి ఆవిరిగా మారుతాయి. ద్రవ నుండి వాయువు. ఏదైనా ద్రవం వాయు స్థితిలోకి మారడాన్ని గాలిలోకి బాష్పీభవనం, ఇగురుట ద్వారా చేరిన నీటి ఆవిరి మేఘాలుగా మారుతుంది. బాష్పీభవనం అంటారు. ఉదాహరణలు. నీరు ఆవిరిగా మారడం బాష్పీభవనానికి ఒక సాధారణ ఉదాహరణ. బట్టలు ఆరిపోవడం కూడా బాష్పీభవన ప్రక్రియనే. ఈ ప్రక్రియలో ఉష్ణశక్తి వినియోగించబడుతుంది మరియు అణువుల మధ్య ఆకర్షణ శక్తి తగ్గి అవి స్వతంత్రంగా కదులుతాయి. గాలిలోకి బాష్పీభవనం, ఇగురుట ద్వారా చేరిన నీటి ఆవిరి మేఘాలుగా మారుతుంది. సాంద్రీకరణం. సాంద్రీకరణం అంటే నీటి ఆవిరి తిరిగి నీరుగా మారే ప్రక్రియ. ఇది జలచక్రంలో ఒక భాగం. దీనిలో నీటి ఆవిరి చల్లబడి ద్రవ నీటి బిందువులుగా ఏర్పడుతుంది. దీనికి ఆంగ్లంలో కాన్సంట్రేషన్, రసాయన శాస్త్రంలో లేదా కండెన్సేషన్, భౌతిక శాస్త్రంలో అని అర్థం వస్తుంది. ఉదాహరణలు. చల్లటి గాలికి తాకినప్పుడు గాజు గ్లాసుపై నీటి బిందువులు ఏర్పడటం. మంచుతో కూడిన పానీయాల గ్లాసుల బయట నీటి బిందువులు ఏర్పడటం. శీతాకాలంలో బాగా మంచు కురిసి చలిగా ఉన్న రోజు ఉదయాన మనం మాట్లాడుతున్నప్పుడు నోటిలో నుండి చిన్న మేఘాలుగా పొగలు రావడాన్ని చూస్తుంటాం. శీతాకాలంలో మనం నోటి నుంచి వదిలే గాలి కంటే బయటి వాతావరణంలో గాలి చాలా చల్లగా ఉంటుంది. వదిలే గాలిలో ఉండే నీటి ఆవిరి నోటి వెలుపలికి రాగానే హఠాత్తుగా చల్లబడి సూక్ష్మమైన బిందువులుగా మారుతుంది. స్వల్ప ప్రదేశానికి పరిమితమై దట్టంగా ఉండే ఈ సాంద్రీకరణం చెందిన నీటి బిందువులు చిన్న చిన్న మేఘాలుగా మనకు నోటి ముందు కనిపిస్తాయి. మేఘాలు, వర్షం. బాగా ఎండగా ఉన్న రోజుల్లో సూర్యరశ్మి వలన భూమితో పాటు సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, కుంటలు మొదలైన వాటిలోని నీరు కూడా వేడెక్కుతుంది. అప్పుడు ఆ నీరు బాష్పీభవనం, ఇగురుట వల్ల నీటి ఆవిరిగా మారుతుంది. నీటి ఆవిరి గాలి కంటే తేలికగా ఉంటుంది. అందువల్ల అది వాతావరణంలో పైకి చేరుతుంది. భూతలం నుండి పైకి పోయే కొద్దీ గాలి చల్లబడుతుంది. అలా వాతావరణంలో పైకి చేరిన నీటి ఆవిరి అక్కడ ఉన్న చల్లని గాలులను తాకి సూక్ష్మమైన చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఈ సూక్ష్మమైన నీటి బిందువులే గాలిలో తేలుతూ వాతావరణంలో మనకు మేఘాల రూపంలో కనిపిస్తాయి. మేఘాలు ఒకచోట స్థిరంగా ఉండలేవు. అవి గాలి వీచే దిశకు అనుకూలంగా తరచూ కదులుతూ ఉంటాయి. అలా కదులుతూ కొన్ని మేఘాలు కలిసిపోయి అధిక నీటి ఆవిరితో నిండిపోతాయి. ఇలా నీటి బిందువులతో నిండిన మేఘాలు గాలి ప్రవాహాల వల్ల సముద్రాల నుండి భూతలం వైపుకు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ మేఘాలు వాతావరణంలోని పై పొరలలో ఉండే చల్లని గాలుల వల్ల చల్లబడతాయి. కాని అన్ని మేఘాలు వర్షాలు కురిపించలేవు కూడా. కనుక వర్షం కురవాలంటే మేఘాలలో కొన్ని మార్పులు జరగవలసి ఉంటుంది. మేఘాలు మరింతగా చల్లబడినప్పుడు అందులో తేమ బిందువులు పెద్దవై మేఘాలు బరువుగా మారతాయి. అప్పుడు అవి భూమి వైపుకి దిగుతాయి. ఆ మేఘాల రంగు తెలుపు నుండి బూడిద రంగుకు మారుతూ మనకు నల్లని దట్టమైన మేఘాలు కమ్ముకుంటున్నట్లుగా కనిపిస్తుంది. ఆ సమయంలో ఆ మేఘాలలోని తేమ బిందువులు మరింత పెద్దవవుతాయి. మేఘాలు వాటిని ఇక నిలుపుకోలేక తేమ బిందువులు కిందకు రాలటం ప్రారంభమవుతుంది. దీనినే మనం వర్షం కురవటం అంటాం. వడగండ్లు.
బాగా చల్లగా ఉన్న సందర్భాలలో నీటి బిందువులు చిన్న చిన్న మంచు స్ఫటికాలుగా ఘనీభవించి మనకు మంచు కురిసినట్లుగా కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాలలో పెద్ద పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలుగా కిందకు పడతాయి. వీటినే మనం వడగండ్లు అంటాం. ఋతుపవనాలు. ప్రతి సంవత్సరం కొన్ని నెలల్లో వర్షాలు కురవడం మనం సాధారణంగా చూస్తుంటాం. మన రాష్ట్రంలో జూన్ నుండి సెప్టెంబరు వరకు వర్షాలు కురుస్తుంటాయి. ఈ రోజుల్లో ఆకాశం మేఘాలతో నిండి ఉంటుంది. గాలులు కూడా వీస్తుంటాయి. నైరుతి మూల నుండి ఈ గాలులు వీస్తుంటాయి కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలు అంటారు. అలాగే నవంబరు డిసెంబరు నెలలో కూడా వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో ఈశాన్య మూల నుంచి గాలులు వీస్తుంటాయి. వీటిని ఈశాన్య ఋతుపవనాలు అంటారు. జలచక్రం. నీరు బాష్పీభవనం చెంది ఎగిరి నీటి ఆవిరిగా మారటం, నీటి ఆవిరి మేఘాలుగా రూపొందటం, మేఘాలు తిరిగి సాంద్రీకరణం ద్వారా వర్షంగా కురవటం ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ అన్నింటినీ కలిపి జలచక్రం అంటారు. అడవులు నరికి వేయడం వల్ల కర్మాగారాలు వెదజల్లే కాలుష్యాల వల్ల భూ వాతావరణం వేడెక్కుతుంది. అందువల్ల మేఘాలు చల్లబడడానికి కావలసిన పరిస్థితులు తగ్గిపోతున్నాయి. ఇది వర్షాలు తగ్గిపోవడానికి కారణమవుతుంది. జలచక్రంలో అంతరాయం వరదలకు, కరువులకు దారితీస్తుంది. ప్రతిరోజూ వర్షం కురిసే భూ మధ్యరేఖా ప్రాంత అరణ్యాలలో ఎగిరే ఉడుతలు, పాములు ఉంటాయి. వర్షపు చినుకులు చాలా చిన్నవిగా ఉంటే వాటిని సమిష్టిగా వర్షపు తుంపర అంటారు. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్లతో మేఘాలు కలుషితమైనప్పుడు ఆమ్ల వర్షాలు కురుస్తాయి. ఈజిప్టు దేశస్థులు ఎండనుంచి కాపాడుకోవడం కోసం గొడుగును రూపొందించారు. తరువాత కాలంలో వాన నుండి రక్షణ కొరకు కూడా ఉపయోగించడం మొదలైంది. వాన చినుకులు 0.02 అంగుళాల నుంచి 0.31 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటాయి. వాన చినుకు ఆకారం నిజానికి మనకు కనిపిస్తున్నట్లుగా గుండ్రంగా ఉండదు. మేఘంలోంచి జారిపడుతున్నప్పుడు అలా కనిపిస్తుంది. వాన చినుకులు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయి.